నూతన సంవత్సర శుభాకాంక్షలు. గతంలో అనేక సందర్భాల్లో మనం అందరం కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబంలో సంతోషంగా ఆరోగ్యంగా మంచి మనసుతోటి మన అందరం కూడా మన ప్రజలకు ఉపయోగపడాలనే ఆకాంక్షతోటి ప్రజాప్రతినిధులుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మనం మన సమయాన్ని కేటాయించుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా కొత్త సంవత్సరంలో కూడా ఒక అంకిత భావంతో ప్రతి ఒక్కరు పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా సంక్షేమం పైనే పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం దృష్టి సారించింది తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగాల్సిన రీతిలో మనకు కనపడడం లేదు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధులు కూడా చివరికి 14-15 ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని కూడా సర్పంచులకి అవకాశం కల్పించకుండా గ్రామ స్థాయిలో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే విధంగా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రజానికం అందజేసిన నిధుల నుంచి రావాల్సిన సౌకర్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా దారుణంగా ఆర్థిక సంక్షోభం సృష్టించింది. ఇది చాలా బాధాకరమైన విషయం. కనీసం క్షేత్రస్థాయిలో మున్సిపాలిటీ పరిధిలో కానివ్వండి, గ్రామ పరిధిలో కానివ్వండి, పంచాయతీల్లో చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన ప్రజల పక్షాన నిలబడి ఎన్నుకోబడ్డ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ఏదో విధంగా సమాజానికి ఉపయోగపడగలుగుతామనే ఒక మంచి ధైర్యం వారికి కలుగుతుంది. అటువంటి పరిస్థితి కాస్త ఈ రోజున ఉన్న చెక్ పవరే తీసేయడం, ప్రతి జిల్లాలో ఎక్కడైతే నిధులు మిగిలి ఉన్నాయో 14-15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు వాటన్నింటినీ కూడా వీళ్ళు తిరిగి ప్రభుత్వ ఖజానా తీసుకెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయం. అది జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో తక్షణమే గ్రామ స్థాయిలో అనేక కార్యక్రమాల గురించి పాపం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెనాలి పట్టణంలో కూడా ఎప్పుడో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు ఇప్పటికీ కూడా అసంతృప్తిగా పూర్తి చేయలేని పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనపడుతోంది. గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థని చాలా దృఢంగా బలంగా ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకున్నారు తప్ప వాస్తవంగా ఏ సమస్య పైన ప్రజలు ఎదురు చూస్తున్నారో, దేనికోసం వాళ్ళు మంచి జరగాలని కోరుకుంటున్నారో ఆ సమస్యలపైన ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన లేదు. నిన్న నేను సమాచారం తెప్పించుకుంటే ఆశ్చర్యపోయాను. దాదాపు 300 రూపాయలతోటి ఈ పుస్తకాలు ప్రచురించి ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ 2 సంవత్సరాల్లో చాలా అద్భుతమైన పాలన మన ముఖ్యమంత్రి గారు అందించారని, తద్వారా ప్రతి కుటుంబానికి ఏం లబ్ధి చేకూర్చామనే దానిపైన ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఖర్చుతోటి వాళ్ళ సొంత ప్రాపగాండా కోసం, పబ్లిసిటీ కోసం మళ్ళీ ప్రజల డబ్బులతోటే ఇవి ఇంటింటికి పంచారు. గతంలో మనం ఒక పేజ్ కరపత్రాలు ఇచ్చేవాళ్ళం, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళం, కానీ ఇంతలా పుస్తకాలు ఇచ్చి ఇన్ని పథకాలు చేసాం, మేనిఫెస్టోలో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం అనే మాట పదే చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇసుక విషయంలో కానివ్వండి, లిక్కర్ విషయంలో కానివ్వండి, ప్రజలకి అందించాల్సిన కనీస మౌలిక సదుపాయాల గురించి కానివ్వండి, అదేవిధంగా మీరు ఒక కరపత్రం తయారు చేసి పంపిణీ చేస్తే చాలా అద్భుతంగా ఉండేది గ్రామాల్లో కూడా. ఎందుకంటే మీరు ఒక కుటుంబానికి ఇంత లబ్ధికి చేకూర్చామని మీరు చెప్పగలిగినప్పుడు ఒక గ్రామానికి మీరు ఏం చేశారో దయచేసి అది కూడా చెప్పండి. అక్కడ జరిగిన రోడ్ల వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రజలు అల్లాడుతున్నారు. మంచినీటి సౌకర్యం కూడా దొరకని ప్రాంతాలు ఎన్నో అయిపోయినాయి ఈ రోజున. వీటన్నిటిపైన దృష్టి సారించి రైతాంగానికి ప్రత్యేకంగా మేము జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మన జిల్లాలో ఈ వర్షాల వలన, అకాల వర్షాల వలన ఎప్పుడు లేని విధంగా రైతాంగానికి నష్టం కలిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం కూడా కనీసం ఓదార్చడానికి, ఒక ధైర్యం నింపడానికి రైతాంగం దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేదు. అది చాలా బాధాకరమైన పరిస్థితి. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సంక్రాంతి పండగ లోపు ఈ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ
ప్రతి గింజ మేము కొంటామనే మాట పదే పదే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగా రైతుకి భరోసా కల్పించి కనీస మద్దతు ధరతోటి ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతు పక్షాన ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. మన జిల్లాలో ప్రత్యేకంగా మిర్చి రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. ఊహించని విధంగా ప్రతి రైతు దాదాపు 3.5 లక్షల ఎకరాలు గుంటూరు జిల్లాలోనే మిర్చి రైతు అపార నష్టం కలిగింది. ఎప్పుడు ఊహించని పరిస్థితి. సో మిర్చి రైతుకి అండగా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలం పూర్తి స్థాయిలో మనకు కనపడుతుంది. కాబట్టి ఒకవేళ సంక్రాంతిలోపు ఈ ప్రభుత్వం స్పందించి సరైన రీతిలో రైతుకి, రైతు కుటుంబానికి, కౌలు రైతుకి ప్రత్యేకంగా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా నష్టపోయింది ఎవరు ఆదుకుంది కౌలు రైతు. చిన్న చిన్న కుటుంబాల నుంచి కష్టపడి పాపం వాళ్ళ బిడ్డలు చదివించుకుని ఏదో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాయి కౌలు రైతుల కోసం కూడా ఎవరు మాట్లాడడం లేదు. సో వాళ్ళ విషయంలో కూడా పూర్తిగా ఉదాసీనత, అసలు ఎవరు పట్టించుకోవడం లేదు ప్రభుత్వం నుంచి. వీటిపైన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయబోతున్నాం. ఈ కార్యక్రమం దేనికోసం అంటే రైతు కోసం, ఆ భరోసా నింపడానికి కోసం. అధైర్యపడకుండా రైతు తరఫున మాట్లాడతాం, ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రైతుకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది, ఇప్పుడున్న వాలంటరీ వ్యవస్థ రైతుల గురించి ఎక్కడ పట్టించుకోవడం లేదు. నేను గత పర్యటనలో నేను వచ్చినప్పుడు అత్తోట గ్రామంలోనూ, కుంచవరంలోనూ, తర్వాత కొలిపర్ మండలంలో కొన్ని గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా నా దృష్టికి తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలకు వెళితే వాళ్ళకి అవమానమే గురవుతున్నారు రైతులు తప్ప, కేవలం కాగితాలు పట్టరండి, ఆధార్ కార్డు పట్టరండి, మీ డాక్యుమెంట్స్ పట్టరండి అని చెప్పి తిప్పి పంపిస్తున్నారు. కానీ అక్కడ రైతుకి మాత్రం భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నుంచి ఎవరు కూడా స్పందించడం లేదు. ఇది చాలా అన్యాయం. తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో మీరు ఇచ్చిన హామీలు, కేవలం మీరు ఏదో మేనిఫెస్టో 2 సంవత్సరాలు అద్భుతంగా చేసేసా అంటే మాత్రం ఇది వాస్తవాలు కాదు. మీరు ఖచ్చితంగా రైతాంగానికి మీరు ఏం చేశారు, కనీస మద్దతు ధర ఏ విధంగా మీరు ప్రభుత్వం ప్రకటించిన దానికి మీరు ఏ విధంగా రైతుకు నిలబడ్డారు, అదేవిధంగా ప్రతి గ్రామాల్లో మీరు ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని కాలువలు తీశారు, ఎంతమందికి వాటర్ ట్యాంకులు కట్టించారు, రక్షిత మంచినీటి పథకం ఏ విధంగా అందింది, ఎందుకు ఈ రోజున ఇంతమంది మన యువత ఉద్యోగం కోసం ఎదురు చూసి ఇతర రాష్ట్రాలకి వలసలకు వెళ్ళిపోతున్నారు. వీటిపైన ఈ ముఖ్యమంత్రి గారు ఈ 200 రూపాయలు 300 రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే బాగుండేది. అంతేగాని సొంత పబ్లిసిటీ కోసం ప్రతి కుటుంబానికి ఈ విధంగా పుస్తకాలు పంపించి, ఇంతలో పుస్తకాలు పంపించి అద్భుతంగా చేసేసాం మేము కార్యక్రమాలని చెప్పుకుంటే అది ఏ వర్గానికి ఉపయోగపడిందో మనకు అర్థం కావడం లేదు. పెన్షన్ల విషయంలో కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, గ్రామాల్లో వెళ్ళి వీళ్ళు అధికార యంత్రాంగం, అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వాడివి, ఎవరికి ఓటేసావు, ఈ విధంగా మాట్లాడి అవమానపరిచి రేషన్ కార్డులు పెన్షన్లు తీసింది వాస్తవం కాదా? కనీసం మాకు వచ్చిన సమాచారం మేరకు ప్రతి జిల్లాలో 20,000 మందికి రేషన్ కార్డులు పెన్షన్లు తీసేశారు ఈ 3 నెలల్లోనే. ప్రభుత్వంలో మీరు చేస్తున్న అప్పులు చూస్తుంటే కనీవిని రీతిలో మనకు అభివృద్ధి జరగాలి. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చినప్పుడు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టినప్పుడు, ప్రభుత్వానికి ఇంత నష్టం కలుగుతుందన్న భావన ప్రతి ఒక్కరు కలిగినప్పుడు ఎందుకు మీరు సరైన రీతిలో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు? అభివృద్ధి చేస్తేనే సంక్షేమం చేయగలుగుతాం. సంక్షేమం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఈరోజు కూడా లక్షల కుటుంబాలు మనకి పేదరికంలో ఉన్నాయి. సో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి తప్పకుండా మనం సంక్షేమం చేయాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగితేనే మన యువతకు ఒక భవిష్యత్తులో ఒక బంగారైన బాట వేసినట్టు ఉంటుంది, వాళ్ళకు భరోసా కలిగి వస్తుంది. దానికోసం జనసేన పార్టీ ఎప్పుడు కూడా మేము కోరుకునేది కూడా ఏంటంటే ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలి. ఈ వ్యవస్థ పైన వాళ్ళకి అవగాహన వచ్చినప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. కేవలం ఈ పత్రికా ప్రకటనలతోటి అద్భుతంగా పరిపాలన సాగిపోతుంది అనుకుంటే మాత్రం ముఖ్యమంత్రి గారు చాలా పొరపాటు చేస్తున్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఎందుకైనా బయటికి రావడం నాకు అర్థం కావడం లేదు. 86% శాసనసభ్యుల్ని ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే మన భారతదేశంలో ఈ పార్టీకే ఇచ్చారుగా ప్రజలు. ఇంకా అంతకన్నా ఏం కావాలి మీకు? మెజారిటీ అంతకన్నా ధైర్యం ఏం కావాలి మీకు? అంతమంది శాసనసభ్యులు ఉన్నప్పుడు, ఇంత ప్రభుత్వ యంత్రాంగం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి. ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్గా మిగిలిపోయారు మీరు? కరోనా ఒక వేవ్ వచ్చింది, 2వ వేవ్ కూడా వచ్చిపోయింది, ఇప్పుడు 3వ వేవ్ అంటున్నారు. ఇప్పుడు ఏంటో మన పరిస్థితి అర్థం కావడం లేదు. అందరం పని చేసుకుంటున్నాం, అందరం కష్టపడుతున్నాం, ప్రతి కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలపైన అవగాహన తెచ్చుకుంటే తప్పకుండా కొన్ని కుటుంబాలను ఆదుకునే విధంగా ఆయన స్పందించవచ్చు.
అది అవసరం అనే భావన నాలో చాలా బలంగా ఉంది. ప్రతి సందర్భంలో కూడా మేము కోరుకునేది ఇదే, రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి, మంచి పరిపాలన అందిస్తారనే మీకు అంత భారీ మెజారిటీ ఇచ్చారు ప్రజలు. అది కేవలం మోసానికే పరిమితమై ఇటువంటి ప్రకటనలకే పరిమితం అయితే మాత్రం చాలా తప్పు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగకపోతే మాత్రం మన రాష్ట్రం చాలా కింద స్థాయికి వెళ్ళిపోతుందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను.